హాయ్ హలో ఫ్రెండ్స్, రెనో 30లో వైట్ కలర్ వేరియంట్ అయితే ఇవాళ అన్బాక్సింగ్ చేద్దామండి. ఎందుకంటే వైట్ కలర్ వేరియంట్ వచ్చేసి ఇప్పుడున్న దాంట్లో అన్నిటికంటే వైట్ కలర్ వేరియంట్ అయితే ఐఫోన్ 16 మాదిరిగా అయితే ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒకసారి వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఒకవేళ రెనో 13 కొంటే మాత్రం మీరు ఖచ్చితంగా వైట్ కలర్ అయితే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దానిపైన బటర్ఫ్లై ఒక రెక్క వేరియంట్ అయితే డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ, చెప్పడం ఎందుకు, డైరెక్ట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం అయితే మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చేసి మనకు ఓపెనింగ్ కూడా మనకు ఐఫోన్ టైప్గానే ఇచ్చాడనమాట, సైడ్ రేపర్ అనేది. అదేవిధంగా ఒకసారి మనం అయితే బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఒక బాక్స్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. దాంట్లో ఏమున్నాయో చూద్దాం ఒకసారి. బాక్స్లోనైతే ఇంకొక చిన్న పేపర్ ఇచ్చారు. ఇది వచ్చేసి వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అండి. అదే ఇంకోటి చూస్తే మనకు వచ్చేసి పౌచ్ ఉంది. పౌచ్ వచ్చేసి మనకైతే ప్లెయిన్గా ఉన్నా కానీ మనకైతే ఒక డిజైన్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మనకైతే మొబైల్ ఫోన్ అయితే ఉందన్నమాట, ఒక రేపర్లో ప్యాక్ చేసి. ఇంకేమున్నాయో చూద్దాం ఒకసారి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనకైతే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆన్ ది బాక్స్ మనకైతే 80 వాట్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడైతే మోస్ట్ ఆఫ్ ది అన్ని బ్రాండ్లు అయితే సి టైప్ ఛార్జర్తో తీసుకొస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఐఫోన్తో కూడా. ఇది వచ్చేసి టైప్ ఏ టు టైప్ సి ఉందన్నమాట. అలాగే మనకైతే సిమ్ ఇజెక్టర్ టూల్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వన్ప్లస్లో ఇచ్చే సిమ్ ఇజెక్టర్ టూల్ మాదిరిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వన్ప్లస్ ఒప్పో ఒకే కొలాబరేషన్లో ఉన్నాయి కాబట్టి కొన్ని థింగ్స్ అయితే ఈక్వల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకైతే మొబైల్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవ్వండి. మనకైతే అన్నీ వచ్చాయి. ఒకసారి మొబైల్ని అయితే రేపర్ తీసి చూద్దాం ఎలా ఉందో. ఒక్కసారి రేపర్ తీసి ఫోన్ హ్యాండ్స్లో పట్టుకుంటే మాత్రం నాకైతే ఐఫోన్ ఫీల్ అయితే 100% వచ్చిందండి. ఒక్కసారి చూడండి, బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఐఫోన్ అన్ని డబ్బులు పెట్టి కొనలేని వాళ్ళు తక్కువ రేట్లో ఈ మొబైల్ని అయితే ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే 3 కెమెరాలు, ఒక ఓవరాల్ లైట్ డిజైన్లో ఒక ఫ్లాష్ లైట్ ఇచ్చారు. బాటంలో వచ్చేసి మనకు ఒప్పో అని మెన్షన్ చేసి ఉంది. సైడ్ ఒకసారి డిజైన్ చూసుకోండి, చాలా అంటే చాలా స్లిమ్గా ఉంది. మనకైతే ఫ్రంట్ సైడ్ అయితే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్లోడ్ ఇచ్చారు. మనకైతే బాక్స్లోనే అన్నీ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీటి కోసం కొత్తది కొన్నాముగా, బయట తిరగాల్సిన అవసరం అయితే మనకైతే ఏమీ లేదు. డిజైన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనం పై సైడ్ చూసుకున్నట్లయితే సెకండరీ స్పీకర్ గిల్, అలాగే మనకు ఐఆర్ బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్, అలాగే స్విచ్ ఆన్ ఆఫ్ బటన్, బాటంలో మెయిన్ స్పీకర్ అండ్ టైప్ సి పోర్ట్, మైక్, అలాగే సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో ఏమీ లేదు. ఒకసారి సిమ్ ట్రైన్ ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి సిమ్ ట్రైన్ ఓపెన్ చేసినట్లయితే మనకైతే దీంట్లో 2 సిమ్ కార్డ్సే పెట్టుకోవచ్చు. మనకైతే ఆల్టర్నేట్గా మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి అయితే ఎటువంటి స్లాట్ లేదు. మనం కొనుక్కునేటప్పుడే డిసైడ్ అవ్వాలి 128 GB 256 GB అని. పౌచెస్ చూసినట్లయితే లుక్ అయితే మనకైతే ఏం పాడవట్లేదు, కానీ చాలా బాగుంది ఫోన్ అయితే. కానీ పౌచ్ చేయకుండానే వాడాలనిపిస్తుంది, కానీ కాకపోతే జాగ్రత్తగా వాడాలి. ఒకసారి చూసారా బటర్ఫ్లై, చాలా అంటే చాలా బాగుంది. దీనిపైన యాంటీనాస్ అయితే చాలా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 360 డిగ్రీస్ యాంటీనాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని ఫోన్ల కంటే ఒక యాంటీనా 2 యాంటీనాలు అయితే ఎక్కువగా ఉన్నాయి దీనికి. ఇది వచ్చేసి మనకు ఎటువంటి కండిషన్లో అయినా మనకైతే సిగ్నల్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇంకో కలర్ని చూసారా, ఇది వచ్చేసి బ్లూ కలర్ వేరియంట్. ఈ 2 కలర్లో మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకైతే ఇది కెమెరా చుట్టూ ఉన్న రింగ్ లాగా వెలుగుతుంది కదా, అదైతే లైట్ అయితే కాదు, అది డిజైన్లో ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. 2 వచ్చేసి మనకు మ్యాట్ ఫినిష్తోనే వస్తున్నాయి. సింగిల్ గ్లాస్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే కెమెరా దగ్గర ఒక గ్లాసు, కింద ఒక గ్లాస్ అయితే ఇవ్వలేదు, మొత్తం స్ట్రక్చర్ ఒకటే అనమాట. అందుకని లుక్ అనేది అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒకసారి అయితే మనం అయితే మొబైల్ని స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేసి దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ గురించి అయితే ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. మనం మొబైల్ స్విచ్ ఆన్ చేయగానే మనకు ఒప్పో అని పడింది, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే వచ్చిందనమాట. ముందుగా చూసుకుంటే దీని డిస్ప్లే వచ్చేసి మనకు 6.59 ఇంచెస్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు 1.5K ప్రో హెచ్డిఆర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 1200 నెట్స్ కలిగి ఉంటుందండి. అలాగే దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది. దీంట్లో 13 Pro అనే వేరియంట్ ఉంటుంది. దానిలో కూడా సేమ్ ప్రాసెసర్ని అయితే వీళ్ళైతే యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయం చూసుకుంటే మనకు వచ్చేసి ర్యామ్ అయితే 8 GB ర్యామ్ విత్
LPDDR5X ర్యామ్తో తీసుకొస్తున్నారు. ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 128GB 256GB స్టోరేజ్లు అయితే వస్తున్నాయి. ఇది వచ్చేసి UFS 3.1తో వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు చూసుకుంటే మనకు కెమెరా వేరియంట్ అండి. కెమెరా వేరియంట్ అయితే మనకు ఒప్పోలో మెయిన్గా వీళ్ళు రెనో సిరీస్లో ఫోకస్ చేసి తీసుకొచ్చేది కెమెరా వేరియంట్ అండి. మనకైతే బ్యాక్ సైడ్ అయితే మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి మనకు OIS స్టెబిలైజర్ అయితే కలిగి ఉంటుంది. ఈ సెన్సార్ వచ్చేసి మనకు LYT 600 సెన్సార్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. దీని సెకండరీ కెమెరా చూసుకుంటే 2MP మోనోక్రోమ్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. అదేవిధంగా మూడో కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు రెనో సిరీస్లో బిగ్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ కెమెరా కూడా మనకైతే 50 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఈ 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి JN5 సెన్సార్ని అయితే మనకైతే సెల్ఫీ కెమెరాగా యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇంతవరకు ఒప్పోలో వచ్చిన దాంట్లో ఫస్ట్ టైం 50 మెగాపిక్సెల్కి వచ్చిన మొబైల్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ విషయంలో మాత్రం చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. వీళ్ళు వచ్చేసి 5600 mAh బ్యాటరీని అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు బాక్స్లోనే 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇది వచ్చేసి మనకు మెయిన్ ఫీచర్ ఏంటంటే దీంట్లో IP68 IP66 అదేవిధంగా IP69 ఫ్యూచర్ని అయితే దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల మనకైతే వాటర్ అండ్ డస్ట్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీని అయితే దీంట్లో మనమైతే తీసుకోవడానికైతే మనకైతే వీలుంటుందన్నమాట. ఐఫోన్లో మాదిరిగానే దీనికైతే చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి మనకైతే అల్యూమినియం ఫ్రేమ్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. విత్ మ్యాట్ ఫినిష్ స్ట్రక్చర్తో మనకైతే ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేయడం. ఖచ్చితంగా సైడ్స్ నుంచి చూసుకున్నా కానీ క్వాలిటీ అయితే మాత్రం అయితే ఈసారి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చేశారు. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏ వీడియో కావాలన్నా ఏ మొబైల్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నేనైతే రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.